కోటడివి నా దగ్గర రాసిపాలెంలో ఉంటారు. మా పిల్లల కాడ అన్నం వండి పెడతా ఉంటారు. నేను రాపూర్లోనే ఉండి అక్కడ ఉంటాను. కానీ మొన్న పెన్షన్ సోమవారం రోజు మధ్యాహ్నం పెన్షన్ మా నాన్న పెన్షన్ వస్తుంది, వికలాంగుల పెన్షన్. ఆ పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు. ఆ రోజు నైట్ కోటడుగులోనే ఉండి తెల్లవారి 11 గంటలకు బయలుదేరేసి 10 గంటలకు బయలుదేరేసి 11 గంటలకల్లా కావలికి బస్ స్టాండ్కి వచ్చారు. 1 గంట తర్వాత బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది. అప్పుడు బస్సు ఎక్కే టయానికి ఒక కానిస్టేబుల్ జయప్రకాష్ కానిస్టేబుల్ డ్రామా అని డ్రామా అని ఒక విషయం చెప్పాలి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చొని పెట్టి ఫోటో తీసి ఈమె వచ్చారు. ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి బండి ఎక్కించి పోలీస్ స్టేషన్కి రమ్మ, బంగారం పోయింది, ఆ బంగారం తీసిన వాళ్ళు ఫోటో ఉంది, అది నీలాగే ఉంది, నువ్వా కాదని చూద్దురా ఎవరో చెప్తురా అనేది తీసుకెళ్లారు. మా నాన్నని అక్కడే పెట్టేసి ఒక ముసలాతని మా అమ్మకి 72 సంవత్సరాలు, మా నాన్నకి 80+, ఆయన అక్కడే పెట్టేసి ఈమె తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదేదో అడిగి కొట్టారు. ఆ చెంప ఈ చెంప కొట్టారు. బ్లడ్ వచ్చేటట్టు కొట్టారు. పడిపోయింది ఆమె. పడిపోయిన ఆమెని కాలుతో దక్కి చేయని కాలుతో దక్కి ఆవిట లేడీ కానిస్టేబుల్ చేత రూమ్లోకి ఈడ్చుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాత గంట సేపు తర్వాత మా నాన్న ఆర్టీసీ నుంచి అప్పుడు తీసుకొచ్చారు. నీళ్లు కూడా ఇవ్వలేదు. మా బావకి ఫోన్ చేపించి ఒక ఆమె చేత అక్కడ పిలిపించి అప్పుడు సీసీ కెమెరా ఫోటోలు చూపించారు. ఆమెలాగే బంగారం అని చెప్పి తీసుకెళ్ళారు. స్టేషన్కి పోయిన తర్వాత నువ్వేనా ఇద్దరు అమ్మాయిలు వాడు ఉన్నారని డబ్బులు 5,000 తీసుకున్నది అని చెప్పి అడిగారు. నేను కాదని చెప్పింది. ఆ అబ్బాయి నీకు ఇచ్చాడంట కదా 5,000 అని చెప్పి చెప్పాడు. సీసీ కెమెరాల ఫోటో నీలాగే ఉంది అని అన్నారు. ఆ అమ్మాయిలు అక్కడ ఉన్నారు, వాళ్ళు లేరు, తీసుకెళ్తే లేరు, అక్కడ లేరంట. నువ్వేనా డబ్బులు తీసుకున్నది అని అడిగారు. నేను కాదు, కొట్టారు, రక్తం కారిపోయేటట్టు కొట్టారు. ఇప్పుడు అబ్బాయి పిలిపించమని అడిగారా? ఏ న్యాయం కావాలని అడుగుతున్నారు? ఆ అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయి మీద కేసు పెట్టాలి, అబ్బాయిని జైల్లో వేయాలి, పుట్టిన అతన్ని సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. మా అమ్మ చచ్చిపోతానంటుంది. ఈ పురుగు నష్టం కింద మా అమ్మ ఎవరు కొట్టారో వాళ్ళు సస్పెండ్ అవ్వాలి. మేము కేసు పెట్టాలని అనుకుంటున్నాము. మా పెద్ద అధికారులు మాకు సహాయం చేయాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పమ్మా. మా ఊరు కోటడివి. నా పేరు గోళ్ళ బుజ్జమ్మ. నా భర్త గోళ్ళ చిన్నరసయ్య. మేము పింఛన్కి సోమవారం నాడు 4 గంటలకు పోయాం. సోమవారం 5 గంటలకు పింఛన్ ఇచ్చింది. ఆ రేత్రి ఆడ కొనుక్కున్నాము. తెల్లారి మా కొడుకు ఏమంటే టిఫిన్ తెచ్చిపెట్టాడు. 11 గంటలకల్లా బస్ స్టాండ్కి వచ్చాము ఆటో వేసుకొని. బస్ స్టాండ్లో బస్సు రాలేదు. 12 గంటలకు బస్సు వచ్చింది. ఆయన్ని ముసలి ఆయన్ని తీసుకొని కర్రల సంచి తీసుకొని బస్ స్టాండ్కి పోయాము. బస్ కాడకు పోయాము. కానిస్టేబుల్ వచ్చి నన్ను సైగా పిలిచాడు. డ్రామా అని అన్నాడు. ఏం సార్, ఏంది, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, ఏంది అన్నాను. డ్రామా 2 సవర్ల దండ పోయిందంట ఒక ఆమెది. అది క్యానింగ్లో కనపడుతుందా, ఆమె ఎవరు చెబుతురా అని పిలిచాడు. పోయాను, కూర్చోన్నాడు. నన్ను ఫోటో తీసాడు. నన్ను ఫోటో తీసి ఏం సార్ నన్ను తీస్తున్నావు ఫోటో అన్నాను. అద్దాలు పెట్టుకోండవు అని అన్నాడు. అద్దాలు తీసాను. మళ్ళీ తీసాడు. ఏం సార్ నన్ను తీసి నన్ను చూడమంటున్నావు ఏం సార్ అన్నాను. స్టేషన్ కాడకు పోదాం, ఆడ చెబుతూ పా అని అన్నాడు. స్టేషన్ కాడకు పోయి ఆమె ఎస్ఐ కాడకు పోమన్నాడు.
ఎస్ఐ కాడకు పోయాను. ఎస్ఐ చేత ఆ చెంప ఈ చెంప లెస నా ప్రాణం ఎందుకని కొట్టారు, ఏం మాట లేకుండా ఎందుకు కొడుతున్నారు అని అంటే మా ఎల్లుడికి చెప్పారంట. అమ్మాయిలు బంగారు కోట్ల కాడ 2 అమ్మాయిలు, నేను పోయి ఆ అమ్మాయిలని ఆ రూమ్లో ఉండరు తీసుకోపో, నాకు డబ్బులు ఇవ్వని 5 వేలు తీసుకొని ఆటో ఎక్కి నేను పోయినట్టుగా చెప్తున్నాడు సార్. నాకే పాపం తెలియదు. నాకు ఎవరి దగ్గర తీసుకున్నారని నాకు తెలియదు. అబ్బాయి ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. 7 కొండలు అంటే సార్. ఆ సతకు ఎందుకు నన్ను రక్తం కానిచ్చు పోలీసు తీసుకుపోయాడు. ఎస్ఐ చేత కొట్టించాడు సార్. నేను అబద్ధం చెప్పను సత్యంగా. ఆ చెంప ఈ చెంప రక్తం గారిపోయింది సార్. రక్తం బొట్లు పడుతుంటే ఆ పని మనిషి చేత నీళ్ళు వేసి తుడిచిస్తున్నారు సార్. 7 నుంచి ఎస్ఐ రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి లాగి మొఖం కడుగుతున్నారు సార్. నేను పడిపోయిపోతే దండం పెట్టాను సార్. అయ్యా నన్ను కొట్టగాకుండా అయ్యా నేను చేయలేదు, పాపం నేను చేయలేదు నాయన, నాకు తెలియదు కానీ దండం పెట్టాను సార్. నాకు న్యాయం చేయండి. నా నాకు పురుగు రాదు, నా దెబ్బలు మళ్ళీ నాకేదో ఒకటి చేయండి. నేను బతకను. నేను ఆ పాపం నేను చేయలేదు. నా భర్త ఆగుతున్నాను, ఆయన పడిపోతే ఇంట్లోకి బయటికి తిప్పుకుంటాయి నువ్వు పాతకి గుర్తించి నేను ఎరగను సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.